D3 న్యూస్ కి స్వాగతం. సామాన్యుడి ధైర్యంపై మీ స్వరం మీ హక్కు. నిజాన్ని నిస్సందేహంగా మీ ముందుకు తీసుకువచ్చే మా ఛానల్ D3 న్యూస్. మీ యాంకర్ ప్రియా. పెట్రోల్ డీజిల్ విషయం మీద మాట్లాడతాం అనుకున్నాము. జిల్లాలో లాస్ట్ ఒక 2 రోజుల్లో కొన్ని ప్రెస్ రిపోర్ట్లు అదేవిధంగా న్యూస్లో కూడా వస్తున్నాయి. చాలామంది పెట్రోల్ రీటైల్ అవుట్లెట్స్లో వెయిట్ చేస్తున్నట్టు. అంటే లాస్ట్ 2 డేస్ నుంచి మనం రెవెన్యూ సిబ్బందులు అందరినీ కూడా యాక్టివేట్ చేసి ఉన్నాము. అదేవిధంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్తో కూడా మాట్లాడుతున్నాము. జిల్లాలో ఇప్పుడు అంటే ఫస్ట్ మొట్టమొదటిగా చెప్పాల్సిన ఏంటంటే మన దగ్గర స్కార్సిటీ అయితే ఎటువంటి లేదు. ఎందుకు చెప్తున్నామంటే మన దగ్గర డైలీ యావరేజ్ సేల్స్ ఒక జిల్లా యావరేజ్ సేల్స్ మనం తీసుకుంటే మోటార్ స్పిరిట్ 257 కిలోలీటర్స్ యావరేజ్గా ఒక రోజు యావరేజ్గా జరుగుతూ ఉంటుంది ముందు. అదేవిధంగా HSD డీజిల్ది అయితే మాత్రం 383 దాకా జరుగుంటుంది. ఇప్పుడు లాస్ట్ 2 రోజు డేటా తీసుకుంటే OMC దగ్గర నుంచి డేటా తీసుకున్నట్లయితే 25/4/2026 అంటే సాటర్డే రోజుకి 466 కిలోలీటర్ MS ఇవ్వడం జరిగింది, అంటే పెట్రోల్ ఇవ్వడం జరిగింది. దానికి కంపేర్ చేస్తే 257 నుంచి 466 సుమారుగా 150% ఎక్కువ మనం సేల్స్ చేసాం. ఇదన్నీ ఆన్లైన్ డేటానే. ఈ డేటా కంప్లీట్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వాళ్ళ ఆన్లైన్లో ఈచ్ డిపో నుంచి ఆటోమేటిక్గా వచ్చిన డేటా చూసుకొని మీకు అందరికీ చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా HSD 383 యావరేజ్ సేల్స్ ఉంటే మనం సాటర్డే 611 దాకా సేల్స్ చేయడం జరిగింది ఆ ఒక రోజు. అదేవిధంగా నిన్న డేటా తీసుకుంటే 257 యావరేజ్కి పెట్రోలు 539 ఆల్మోస్ట్ డబుల్ సేల్ చేయడం జరిగింది. అదే కాకుండా HSD తీసుకుంటే 383 యావరేజ్ సేల్స్ ఉంటే 490 నిన్న సేల్ చేయడం జరిగింది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీ ప్రెస్ వాళ్ళకి అదేవిధంగా ఇక్కడ ఉన్న జనాలకి, ఎవరైతే బైక్లు కార్లు ఓనర్స్ అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు భయాందోళనతో ఎటువంటి అంటే ఇది పెట్రోల్ కానీ డీజిల్ ఉండదు అనే భయాందోళనతో దయచేసి వెళ్ళి ప్రతి ఒక్క కారు బైకు ఫిల్ చేసుకొని వెళ్ళదండి. ప్రతి రోజుకి మీకు ఎంతైతే కావాల్సిన క్వాంటిటీ ఉందో అది మన జిల్లాలో అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ పెంచుకోవాలంటే పెంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు నిన్న మొన్న చూస్తే అంటే ఎవరికైనా తెలుసు మనం ఒక 100% చేసినప్పుడు ఒక 10, 15, 20% తక్కువ పెరిగితే వెంటనే మేనేజ్ చేయగలుగుతాము. కానీ ఒక 50%, 60% ఒకేసారి పెరిగినప్పుడు ఎంతో కొంత చోట్ల ఇబ్బందులు రావచ్చు. ఇప్పుడు ఈరోజు డేటా చూసుకుంటే 204 మన రీటైల్ అవుట్లెట్లో ఒక 16 చోట్ల ఈ రోజుకి కొద్దిగా డీజిల్ పెట్రోల్ లేవు. కానీ అది వాళ్ళు ఇంటెంట్ పెట్టి ఉన్నారు. ఒక 8 గంటలలో 10 గంటలలో ఆ బండి మనకు వచ్చినప్పటికీ ఖచ్చితంగా డీజిల్ ఉంటాయి. సో ఎక్కడ కూడా జిల్లాలో మోర్ దాన్ 24 అవర్స్లో డీజిల్ లేని ఎటువంటి రీటైల్ అవుట్లెట్ కూడా ఉండదు. సో దయచేసి అంటే రేపు ఉండదు, ఎల్లుండి ఉండదు, 3 రోజుల్లో లేట్ వస్తాయి అలాంటి భయాందోళన దయచేసి ఉండదండి. ఒకవేళ ఉండకపోవచ్చు అంటే మనకు అంటే ఎక్కువ మంది తీసుకున్నా కాబట్టి మేబీ ఒక 8 గంటలు కానీ 10 గంటలు కానీ ఉండడానికి అవకాశం ఉండొచ్చు. కానీ అది కూడా ఎందుకంటే మనం చాలా ఎక్కువ క్వాంటిటీ ఇచ్చిన కాబట్టి అంత అంటే మనం మామూలుగా ఒక 100% ఇచ్చినప్పుడు దానికి 150% చేసినప్పుడు వెంటనే మన ట్యాంకర్ నంబర్స్ అదేవిధంగా రీటైల్ అవుట్లెట్ నెంబర్ మనం పెంచలేరు. సో అది కాబట్టి కొన్ని చోట్ల ఇబ్బంది వస్తున్నాయి. కానీ నిజంగా అంటే మీరు డేటా చూసుకున్నట్లయితే ఈ డేటా కూడా మీకు షేర్ చేస్తాను. ఈచ్ పంపు వారీగా ఉన్న సేల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. మీరు కూడా కావాలంటే వెరిఫై చేయొచ్చు. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రెస్ వాళ్ళకి అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క విషయం జనాల దగ్గర తీసుకెళ్ళండి. ప్యానిక్ బయింగ్ దయచేసి చేయవద్దండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్యానిక్ చేసుకొని నా ఇంట్లో ఒక 10 లీటర్లు పెట్టుకుంటానంటే అట్లా 30 లక్షల మంది అనుకుంటే ఇంకా ఎవడు ఏం సప్లై చేయలేరు. సో దయచేసి ప్యానిక్ బయింగ్ చేయవద్దండి. మీకు కావాల్సిన క్వాంటిటీ మీకు నిజంగా రోజుకి మీరు మామూలుగా వారానికి ఒకసారి ఫిల్ చేస్తుందంటే ఆ వారానికి ఒకసారి ఫిల్ చేయడానికి ఖచ్చితంగా మన దగ్గర ఉంటాయి. అది ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే కాకుండా లేదు 2-3 రోజులు ఒకవేళ మీరు కావాలంటే ఒక 10%, 20% కానీ ఎక్కువ ఫిల్ చేయండి. కానీ మొత్తం మీరు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ప్రతి బండిలో ఫుల్ ట్యాంక్ చేసేసుకొని వెళ్తామంటే సో దయచేసి అది అర్థం చేసుకోండి. ప్యానిక్ బయింగ్ చేయవద్దండి. అందరూ కూడా సపోర్ట్ చేస్తారని అనుకున్నాము. ఈ మీటింగ్ అయినాక నా దగ్గర అబ్స్ట్రాక్ట్ నెంబర్స్ ఉన్నాయి. నేను DSO గారికి ఏం కోరినది ఏంటంటే DSO DPRO ద్వారా మీకు ఈచ్ పంప్ సేల్స్ కూడా కావాలంటే మీకు అంటే ఈ నెంబర్ మీరు ఒకవేళ నమ్మట్లేదు, మీరు చుట్టుపక్కల చాలా చోట్ల క్యూస్ చూస్తున్నారు కాబట్టి నమ్మట్లేదంటే పంపు వారీగా ఉన్న సేల్స్ ఫిగర్స్ కూడా మీకు తెలియజేస్తాను. సో దయచేసి ఈ యొక్క విషయాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ప్యానిక్ బయింగ్ దయచేసి చేయవద్దండి. ప్యానిక్ బయింగ్ లేకుండా మన నార్మల్ సిచ్యువేషన్లో మీరు తీసుకున్నదిలో అయితే ఖచ్చితంగా ఇవ్వడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. అదే కాకుండా రెండో విషయము, మన లాస్ట్ ఒక నెలలో మనం చూసుకుంటే కొద్దిగా బల్క్ సేల్స్ అంటే ఇంతకుముందు బల్క్ కన్స్యూమర్స్ ఎవరైతే ఈ కన్స్ట్రక్షన్ కంపెనీస్ కావచ్చు లేదంటే అంటే కమర్షియల్ రోడ్ లైనర్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా
బల్క్ సేల్స్ అంటే బల్క్ డీజిల్ అని చెప్పి దానికి ఇంకొక రేటు ఉండేది. ఆ రేటు సెపరేట్గా వాళ్ళకి కంపెనీస్ దగ్గర నుంచి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆ కేసెస్లో అంటే కొంత లాస్ట్ ఒక 1 మంత్లో కొంత రేటు పెరిగినాయి. అది కాబట్టి కూడా మన కొన్ని చోట్ల ఎక్కడ ఏం చూస్తున్నారంటే ఈ బల్క్ సేల్ ఉన్న వాళ్ళు కూడా మన రీటైల్కి వస్తున్నారు. అలాంటివి కేసులో కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ తహసీల్దార్స్కి పోలీస్తో కూడా అన్ని చోట్ల కూడా మన సిబ్బందులను పెట్టమని చెప్పాము. ఎవరైతే బల్క్గా రీటైల్ అవుట్లెట్స్ నుంచి తీసుకున్నారో అది చట్టంకి విరుద్ధం. ఎందుకంటే బల్క్ సేల్ దానికి సెపరేట్ రేట్ ఉంది. అదే కాకుండా ఒకవేళ వాళ్ళ రీటైల్ నుంచి తీసుకుంటే అది ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ సబ్సిడైజ్ ఫ్యూయల్ బీయింగ్ సిఫండ్ ఆఫ్. సో అది కాబట్టి ఖచ్చితంగా మన ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్టు, అదేవిధంగా పెట్రోలియం యాక్టు, అదేవిధంగా జిఎస్టీ యాక్ట్ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము. అలాంటివి కేసులు ఎక్కడైతే బల్క్ కన్స్యూమర్స్ అంటే కొంత ఒక 20 రూపాయలు నేను కాపాడుతాము, నాకు ప్రాఫిట్ తీసుకుంటామని అనుకుని రీటైల్లో వచ్చి తీసుకునే ఏదైనా కేసెస్ దృష్టికి వస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాము. అది ఇన్స్ట్రక్షన్స్ తహసీల్దార్స్కి, సిబ్బందులకి, అదేవిధంగా ఓఎంసీస్ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ రెగ్యులర్గా వెళ్ళిన అంటే బైక్లో వెళ్ళిన వాళ్ళు కావచ్చు, కార్లో వెళ్ళిన కావచ్చు, కాదంటే బస్సెస్ కావచ్చు, ఎక్కడైతే రెగ్యులర్గా వెళ్ళిన రీటైల్ సేల్స్లో ఉన్న కన్స్యూమర్స్కి ఎవరికి కూడా ఎటువంటి కొరత అయితే జిల్లాలో లేదు. మన జిల్లాలో ఇప్పుడు ఉన్న 16 దాకా రీటైల్ అవుట్లెట్ ఈరోజు మార్నింగ్ చెక్ చేసుకుంటే కొద్దిగా డ్రై అవుట్ సిచ్యువేషన్ ఉంది. అవన్నీ కూడా సాయంత్రం లోపల మళ్ళీ అది స్టాక్ వస్తున్నాయి. స్టాక్ ఈజ్ ఆల్రెడీ ఇంటెంట్ పెట్టి ఉన్నారు 16కి. సప్లై కూడా మనకు బీపీసీఎల్, హెచ్పీసీఎల్ మనకు ఇక్కడ ఒకటి గుత్తి దగ్గర మనకు గోడౌన్ ఉంది. అదే కాకుండా ఇంకా కడపలో కూడా గోడౌన్స్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇంటెంట్ పెట్టి ఉన్నారు. మహా అయితే ఒక ట్రాన్స్పోర్ట్ టైం మాత్రమే మనకి ఇబ్బంది ఉంటాయి. ఆ టైం లోపల ఖచ్చితంగా అది రీఫిల్ కూడా అవుతాయి. సో ఎక్కడ కూడా డ్రై అవుట్ లేకుండా మనం ప్లాన్ చేసుకున్నాము. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కూడా సప్లైని ఆల్మోస్ట్ ఒక 30% దాకా పెంచారు. ఎందుకంటే ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పి. సో దయచేసి అంటే బట్ అది ఇప్పుడు 200%, 300% అయితే ఎవరి వలన అది చేయలేము. సో దయచేసి జనాలు భయం లేకుండా, ఎటువంటి ప్యానిక్ లేకుండా రెగ్యులర్గా మీరు ఎంతైతే తీసుకున్నారో అందే తీసుకోవాలని కోరుతున్నాను. ఈ ఒక విషయం ప్రతి ఒక్కరు కూడా మీరు రైతులకి, అదేవిధంగా ఎవరైతే ఇండివిజువల్ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర తీసుకెళ్లాలని కోరుతున్నాను.